నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి టీడీపీ విగ్రహాన్ని ఆవిష్కరించేలా చేసిన మన మహానుభావుడు. నిన్న 29వ తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అందులోని దీనికి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అక్కడ చాలా వరకు మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగుదేశాలకు రాజకీయాలు నేర్పినోడు అనుకుంటూ మాట్లాడుతూ ఆ యొక్క విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించే కార్యక్రమం చేసేసిర్రు. చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇందిరాగాంధీ గురించి మాట్లాడారు, సోనియా గాంధీ పరిపాలన గురించి మాట్లాడారు, ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గురించి రాజకీయాల గురించి మాట్లాడారు. ఆయన ఆత్మగౌరవం, ఆంధ్ర యొక్క ఆత్మగౌరవం, టీడీపీ యొక్క ఆత్మగౌరవం అని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి 1969 నుంచి జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన బలిదానాల గురించి, అమరవీరుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. మన తెలంగాణలో ఉంటూ, తెలంగాణ గడ్డ మీద బతుకుతూ, తెలంగాణ శ్వాస పీల్చుకుంటూ ఆంధ్రులకు ఊడిగం చేసేటానికి సిగ్గనిపించట్లే కొంచెమైనా. తెలంగాణ రాష్ట్రంలో తొలిదశ ఉద్యమంలో 369 మంది రక్తాన్ని చిందించారు. మలిదశ ఉద్యమం సరికి వచ్చేసరికి 1200 పైగా బలిదానాలు జరిగినాయి. ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటే ఫాస్ట్గా గుర్తొచ్చే పేరు చాలామంది చేశారు, చేయాలని కాదు, ఫాస్ట్గా శ్రీకాంతచారి అంత గొప్పగా తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని చనిపోతే ఆయన విగ్రహం పెట్టాలనిపించట్లే. టీడీపీ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలి? సరే, నీ దగ్గర డబ్బులు లేదంటివి, ఖజానాలో ₹1 లేదంటివి. ఈరోజు టీడీపీ బ్యాచ్ని ఆడ దింపి, ఆ మైత్రివనంలో చుట్టూ టీడీపీ బ్యాచ్ని దింపి మధ్యలో ఎన్టీఆర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేలా చేసి, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపైన టీడీపీ జెండా ఎగరేబోతుంది, రాబోయే భవిష్యత్తు తరాలకు టీడీపీ కూడా నిలవబోతుందని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణోడు అనుకోవాలన్నా, లేకుంటే కాంగ్రెస్ వాడు అనుకోవాలన్నా, లేకుంటే ఆంధ్రోడు అనుకోవాలన్నా, ఈరోజు చేతులారా కాంగ్రెస్ పార్టీని బలి చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులోనూ దీనిపైన కేసీఆర్ గారు గతంలోనే మాట్లాడారు, కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మీరు చూసుకోండి, వాళ్ళు ఏనాడు కూడా ప్రజల కోసం ఉద్యమాలు ఎప్పుడు చేయరు, అవకాశం కోసం ఏదో చూసే గుంటనక్కలని చెప్పేసి కేసీఆర్ గారు గతంలోనే మాట్లాడారు. అదే తీరుగా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారంటే తెలంగాణలో ఒక చర్చనీయాంశంగా మారింది. అదే విగ్రహం బదులు ఈరోజు ఎవరికో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చినా సరిపోవు కదా, దాని డబ్బులు దానికోసం అన్నదో కోట్లు ఖర్చు పెట్టుండ్రు. ఈ విగ్రహం పెట్టాల్సిన వెనకాల గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే అక్కడ ఉన్న టీడీపీ బ్యాచ్ని రెచ్చగొట్టాలనేది ఒకటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది, అదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున కూడా పోటీ చేసే కార్యక్రమాల దిశగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూడోది ఏంది మిత్రులారా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త స్టంట్ని క్రియేట్ చేసే కార్యక్రమాలు. ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇటు టీడీపీ పార్టీకి బలోపేతనాన్ని చేసి కాంగ్రెస్ పార్టీని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే విషయం పైన మనం ఒకసారి వీడియోని ప్లే చేసుకుంటే మీరే చూడండి. మొత్తం టీడీపీ కటౌట్లు ఎక్కడ చూసినా కూడా చూసారా? ఇది టీడీపీ యొక్క తెలంగాణలో మెల్లమెల్లగా టీడీపీని బ్రతికించే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి. ఇక చూడుర్రి, తెలంగాణ ఉద్యమకారుడైన అందేశ్రీ గారి యొక్క ఆయన సమాధిని చూడండి, ఏ విధంగా ఉందో ఆ ప్లే చూడండి, ఆ కథ చూడండి. మనోడు గుర్తురావడం కానీ పగోడిని మాత్రం గుర్తొస్తాడు రేవంత్ రెడ్డికి. నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళ కోసం కేసీఆర్ ఒక వినూత్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమాల చరిత్ర, తెలంగాణ బలిదానాలకు చిహ్నం అన్నట్టుగా చాలా వరకు స్టాచ్యూస్ కూడా కేసీఆర్ గారు నిర్మించారు. అందేశ్రీ గారి యొక్క మీరే చూడండి, అందేశ్రీ గారి యొక్క ఆ సమాధి ఏ విధంగా ఉంది, ఆ ప్రాంగణం ఏ విధంగా ఉంది, ఆ పరిస్థితి ఎట్లా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఘనంగా వచ్చారు, అతని దహన సంస్కారం చేశారు. అసలు కథ ఏంది ఇక్కడ? అయితే
గతంలో దీని గురించి కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. అది కూడా మీకు ఒకసారి వినిపించే కార్యక్రమాలు చేపిస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకటి గమనించారు. తెలంగాణ రాష్ట్రంలో మెల్లమెల్లగా టీడీపీని చిగురించేలా చేస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి టీడీపీ పార్టీని లేవదీయాల్సిన అవసరం ఏందో ఇక ఆయనకు అర్థం కావాలి. అందులోనూ 29వ తారీఖు రోజున అదే మైత్రివనం ఏరియాల చుట్టుపక్కల కంప్లీట్గా జరిగిన వ్యవహారం ఏందో తెలుసా? ఆ చుట్టుపక్కల కటౌట్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క కటౌట్స్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భాగవతం తెలవదా? అదే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన విషయాన్ని కూడా మనం విన్నాం. ఆయన ఎట్లాంటి దుర్మార్గుడు, ఆ కుటుంబంలో ఎట్లా చిచ్చు పెట్టాడని దానిపైన ఎన్టీ రామారావు గారు మాట్లాడతారు. దీనిపైన గతంలోనే కేసీఆర్ గారు అన్నారు. ఒకసారి అది మీరే వినండి. నిజంగా కూడా నేను బాధతో చెప్తా ఉంది మాట, చాలా బాధతో చెప్తా ఉంది. తెలంగాణను ముంచింది మొత్తం ఈ నోరు మెత్తమైనటువంటి కాంగ్రెస్ నాయకుల చేతగాంతనమే. ఒక 6 దశాబ్దాలు తెలంగాణ ప్రజానికాన్ని శిక్ష గురి చేసి చాలా బాధ పెట్టింది. మీరు ఈ విషయాలన్నీ ఆలోచించాలి. నేను ప్రజాస్వామ్య పరిణతి అంటే అదే, పార్టీల చరిత్ర ఆలోచించాలి. ఏ పార్టీ వైఖరి ఏంది, నియతి ఏంది, ఏం చేస్తారని. అవకాశవాదం తప్ప ఆరాటపడి ఎన్నడూ పోరాడలేదు తెలంగాణ కోసం. విన్నారా? అవకాశవాదులు తప్ప ఆరాటపడి తెలంగాణ కోసం ఇక్కడ పోరాడలే. ప్రతి ఒక్కడు ఈరోజు మాట్లాడతాడు. మూతి మీద మీసం మొలవగానే ప్రతి ఒక్కడు కేసీఆర్ గురించి మాట్లాడతాడు. బట్ కానీ కేసీఆర్ చెప్పింది ఏంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవకాశం కోసం పరిగెత్తే గాడిదలు తప్ప ఆరాటంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అయితే కాదని చెప్పిండు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందేశ్వరి గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, జయశంకర్ గారు ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడైన శ్రీకాంతాచారి ఉన్నారు, కానిస్టేబుల్ కృష్ణయ్య ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో మంది ప్రాణ త్యాగాలు చేసిన గొప్పలు మహానాయులు ఉన్నారు. బెల్లి లలితక్క 14 ముక్కలు చేశారు కదా ఇదే టీడీపీ హయాంలా. 14 ముక్కలు చేశారు ఒక మహిళని చూడకుండా. తెలంగాణ గొంతుకగా, తెలంగాణ ఉద్యమాలుగా, తెలంగాణ బానిస సంఖ్యలతో ఉంటే ఆ బానిస సంఖ్యలు వేసుకున్న తెలంగాణ ప్రజలకు చైతన్యం వినిపించాలని చెప్పేసి బెల్లి లలిత గల్లిన తన పాటతోటి, తన ఉద్యమ గేయంతో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తే, ఇదే చంద్రబాబు నాయుడు హయాంలా ఆ నయీం అనే ఒక గాడిదతోటి 14-17 ముక్కలు ఆ యొక్క మహిళని చంపితే ఈరోజు ఆవిడ విగ్రహం పెట్టాలనిపించలేదా రేవంత్ రెడ్డి? ఈరోజు ఆంధ్రాలో యొక్క ఆత్మగౌరవాల గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ ఆత్మగౌరవం గుర్తు రాలేదా? తెలంగాణలో ఉంటూ, తెలంగాణ గాలి పీల్చుకుంటూ, తెలంగాణ పెత్తనం చెలాయిస్తూ ఆంధ్రలో పెత్తనాలు ఈడ తీసుకొస్తావు. వాళ్ళ ఆత్మగౌరవాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినాలి. ఎన్టీఆర్ విగ్రహం ఎవరి కోసం? ఎన్టీఆర్ విగ్రహం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేంది? ఎన్టీఆర్ విగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఏంటిది? రాష్ట్ర రైతులకు లాభం ఏంది? ఈరోజు రైతు బంధు లేదు, ఉద్యోగాలు లేవు, ప్రజలకు ఎటువంటి లాభదాయకం లేదు, 6 గ్యారెంటీల జాడ లేదు, బోనస్ ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అవస్థాసి వస్తారు పడి క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఎన్టీఆర్ విగ్రహం పెడతా, మెస్సీతో ఫుట్బాల్ ఆడతా, అందాల భామాల అందాలని చూడడానికి అందాల భామాలని తెప్పిస్తా, 2 సంవత్సరాల విజయోత్సవ సభలను పెడతా. ఇలాంటి దేనికోసం రేవంత్ రెడ్డి? ఎవరి సంతోషం కోసం ఇది? మీ సంతోషాల కోసమా? డబ్బులు దొబ్బే సంతోషాల కోసమా? ఎవరి కోసం ఇదంతా? దేనికోసం అంటున్నా? ఎన్టీఆర్ విగ్రహంతో తెలంగాణకి ఏం సంబంధం? ఏమన్నాడు ఎన్టీఆర్? ఇందిరమ్మ రాజ్యం ఈ 2 వర్ధిల్లితే కాంగ్రెస్ ప్రజాపాలన అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం వద్దని చెప్పే కదా ఆనాడు ఇదే ఎన్టీఆర్ గారు స్వయంగా తెలుగుదేశం పార్టీ కోసం కొట్లాడిండు. ఆ సోయి కూడా లేదా రేవంత్ రెడ్డి గారికి? మరి ఈరోజు ఎట్లా మాట్లాడతాడు అంటే రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా చంపేసి టీడీపీ పార్టీని లేపే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగాలని చూస్తున్నాడు. ప్రజలంతా గుడ్డోలుగా లేరు, ప్రజలంతా ఎర్రోలేం కాదు, ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు. ప్రతి ఒక్కరికి ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు మరలబడే కార్యక్రమం ఉన్నోడే తెలంగాణోడు, ఆషామాషిగా ఉండదు. ఎన్టీఆర్ విగ్రహాన్ని మీరు ఆవిష్కరించారు, చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని కూడా మీరు ఆవిష్కరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు విగ్రహము, రేవంత్ రెడ్డి విగ్రహము, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహము, రాజీవ్ గాంధీ విగ్రహము, అన్ని విగ్రహాలు అత్తారింటికి పోయే దారికి ఉంటుంది. ఏదో ఒక రోజు అత్తారింటికి పోతుంది. తప్పకుండా పంపించేటప్పుడు పంపిస్తూనే ఉంటారు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిని కూడా అత్తారింటికి పంపిస్తారు. ఎవరిని కూడా వదలరు. ఏదో ప్రజల్ని పరిపాలించమని చెప్తే వాళ్ళ హింసల మీద, వాళ్ళ కన్నీటి గాథల మీద రాజకీయాలు చేసి మిమ్మల్ని భగవంతుడు